వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు వికలాంగులు. సుదీపుడు పసివాడుగా ఉండగానే వాడి అందం చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ముచ్చటపడేవాళ్ళు. వాడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మరింత అందగాడుగా తయారయ్యాడు. నలుగురు వాడి అందాన్ని మెచ్చుకుంటూ ఉండడంతో వాడికి ఎంతో గర్వంగా ఉండేది. వాడున్న ఊర్లో ఒక మెల్లకంటి అమ్మాయి, వంకర ముక్కు అబ్బాయి, సొట్ట చేతుల బిచ్చగాడు, కుంటి తాత ఉండేవాళ్ళు. ఈ వికలాంగులందరినీ సుదీపుడు ఏవో సూటిపోటి మాటలతో రోజూ అవహేళన చేస్తూ ఉండేవారు. సుదీపుడు తల్లి కొడుకు దురుస్తనానికి బాధపడి ఎన్నో నీతులు చెబుతూ ఉండేది. నాయనా, ఏ మనిషి అయినా వికలాంగుడైతే అతడికి మనం సహాయం చేయాలి, కానీ హేళన చేయకూడదు. అలా చేయడం పాపం అని అనేది. కానీ సుదీపుడికి ఆ మాటలు ఏమాత్రం చెవికి ఎక్కేవి కావు. ఒక రోజున సుదీపుడు ఆ నలుగురు వికలాంగుల్ని ఎంతగా అవహేళన చేశాడంటే నలుగురు కోపం పట్టలేక ఒకటై అతన్ని కొట్టడానికి కూడా వచ్చారు. సుదీపుడు వాళ్లకు అందినట్లే అంది దొరకకుండా తప్పించుకుని పారిపోయాడు. వికలాంగులు నలుగురు ఏకకంఠంతో, మేము నీకేం అన్యాయం చేశాం? ఉత్తపుణ్యానికి మమ్మల్ని ఏడిపిస్తున్నావు. నీకు మా ఉసురు తప్పకుండా తగులుతుంది. ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవిస్తావు అని అన్నారు. వాళ్ల శాపనార్థాలు విని ఆ క్షణాన సుదీపుడు నవ్వుకున్నాడు. మనసులో ఏదో ఒక మూల కాస్తంత భయం అతనికి ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడి తండ్రి ఊరు వదిలిపెట్టి పట్నం చేరుకున్నాడు. క్రమంగా సుదీపుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయస్సు వచ్చాక అతని తండ్రి అతనికి ఒక చక్కని అమ్మాయితో వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. సుదీపుడు తల్లిదండ్రులు చనిపోయారు. అతడి తండ్రి పట్నంలో వ్యాపారం చేసి చాలా ధనం గడించాడు. సుదీపుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె గర్భవతి అయింది. ఆమెకు నవమాసాలు నిండుతూ ఉండగా స్వయంగా తీసుకువెళ్ళి ఆమె తల్లిదండ్రుల ఇంట దిగవిడిచి పట్నం తిరిగి వచ్చాడు సుదీపుడు. ఆ రాత్రి సుదీపుడికి ఎంతకు నిద్ర రాలేదు. అతడు పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు గుర్తుకు రాసాగినాయి అతనికి. తాను పనిగట్టుకుని హేళన చేసి అవమానించిన కుంటి తాతతో పాటు మిగిలిన ముగ్గురు వికలాంగులు పట్టరాని కోపంతో తనకు పెట్టిన శాపనార్థాలు మనసులో మెదలగానే అతడు చెప్పలేనంత భయంతో వణికిపోయాడు. కొంతసేపటికి కలత నిద్రలోకి జారుకున్నాడు. అతడి భార్య ఒక మగ్గబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సొట్ట చేతులు, కుంటికాళ్ళు, వంకర ముక్కు, మెల్లకన్ను ఉన్నవి. ఆ బిడ్డను చూస్తూనే సుదీపుడు నిశ్చేష్టుడైపోయాడు. సుదీపుడి భార్య మాత్రం ఏమీ బాధపడకుండా, చూడండి మన బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో అన్నది. కాకిపిల్ల కాకికి ముద్దు. కన్నతల్లికి తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ ముద్దు వస్తాడు. ఇది గ్రహించిన సుదీపుడు భార్యతో, అవును, ఎంత ముద్దుగా ఉన్నాడు అనేశాడు. ఆనాటి నుండి సుదీపుడు ఒక చిత్రం గమనించాడు. భార్య కానీ, చూసిన వాళ్ళు కానీ బిడ్డ వికలాంగుడని అనేవారు కాదు. ఊరికే వాడి అందచందాలను పొగిడేవారు. కన్న మమకారంతో భార్య, తను బాగా ఆస్తిపరుడు కావడం వల్ల మిగతా బంధువులు తన కొడుకును హేళన చేయడం లేదని అనుకున్నాడు అతను. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సుదీపుడిలో దిగులు పెరిగిపోసాగింది. తన కొడుకు వికలాంగుడన్న మాట నిజం. అందువల్ల నలుగురిలోకి అతను వెళితే హేళన పాలవుతాడు కనుక వాడు తల్లి దగ్గరైనా ఉండాలి, లేదా తన దగ్గరైనా ఉండాలి. వాడు ఎవరితోనన్నా ఆడుకునేటప్పుడు పక్కన తను కానీ తల్లి కానీ ఉండి తీరాలి. తల్లిదండ్రులు ఎదుట ఉన్నప్పుడు తన కొడుకును ఎవరూ ఏమీ అనరు. సుదీపుడు కొడుకును ఇలాంటి కట్టుబాట్లతో పెంచసాగాడు. చిన్నతనంలో తాను వికలాంగుల్ని హేళన చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు అతడికి అర్థమైంది. వాళ్ల శాపాల ఫలితంగానే కొడుకు ఇలా అయ్యాడని సుదీపుడు నమ్మాడు. ఇలా ఉండగా అతడి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో సన్యాసి ఒకరు దిగారు. ఆయనకు ఎన్నో అద్భుత శక్తులున్నాయని అందరూ చెప్పుకోసాగారు. సుదీపుడు సన్యాసిని తన ఇంటికి ఆహ్వానించి కొడుకుని చూపించాడు. దీపం లాంటి కొడుకు, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా అన్నాడు సన్యాసి. సుదీపుడు కొడుకును లోపలకు పంపించి సన్యాసికి తన బాధ చెప్పుకున్నాడు. అతడు చెప్పింది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది. ఆయన తీవ్రంగా ఆలోచించి, నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి లోగడ నువ్వు హేళన చేసిన వారినందరినీ క్షమాపణ కోరుకో. వాళ్లల్లో కుంటి తాత ఇప్పుడు జీవించలేడు. ఆ ఊళ్ళోనే అతడి సమాధి ఉన్నది. ఆ సమాధి ముందు నిలబడి
నీ క్షమాపణలు చెప్పుకో. నీ కొడుకుకు వికార లక్షణాలు పోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే సుదీపుడు ప్రయాణమై తన ఊరు వెళ్ళాడు. అక్కడ మెల్లకంటి అమ్మాయిని, వంకరముక్కు అబ్బాయిని, సొట్టచేతుల బిచ్చగాడిని కలుసుకుని క్షమాపణలు అడిగాడు. వాళ్ళు ఎంతో మర్యాదతో, పగవాళ్లకు కూడా మాలాంటి అనాకారి రూపాలను మేము కోరం. నీ బిడ్డకున్న అవలక్షణాలు మేము క్షమిస్తే పోతాయంటే మేము తప్పకుండా నిన్ను క్షమిస్తాం అని అన్నారు. వాళ్ల మంచితనానికి చాలా సంతోషించి సుదీపుడు వాళ్లకు తలా ఒక 10 బంగారు కాసులు ఇచ్చి కుంటితాత సమాధి దగ్గరకు వెళ్ళాడు. సుదీపుడు సమాధికి చేతులు జోడించి, తాత, నువ్వు కుంటివాడివని ఎగతాళి చేశాను. నా దుర్బుద్ధిని క్షమించి నా బిడ్డను దీవించు అన్నాడు కళ్ళనీళ్లతో. ఆ మరుక్షణం సుదీపుడికి మెలకువ వచ్చింది. కలలో అయితేనేం, తాను అవమానించిన వాళ్ల నుంచి క్షమాభిక్ష దొరికినందుకు అతడు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత వారం రోజులకు అత్తగారింటి నుంచి సుదీపుడికి కబురు వచ్చింది. అతడి భార్య ప్రసవించిందని, చక్కటి మగపిల్లవాడు పుట్టాడని. సుదీపుడు అప్పటికప్పుడే బయలుదేరి అత్తవారి ఊరు వెళ్ళి ముద్దులు మూటకట్టే పసికందును చూసుకొని ఎంతో మురిసిపోయి భార్యతో, చిన్నతనంలో నా నుండి అవమానాలు పాలైన వికలాంగులు 4 నన్ను క్షమించి దీవించారు. అందుకే మన బాబు ఇంత అందంగా ఉన్నాడు అన్నాడు సంతోషంగా. ఆ తరువాత అతను తన సొంత ఊరు వెళ్ళి వాళ్ళను నిజంగానే క్షమాపణలు కోరుకున్నాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.